కొండ మీద కొండంత మోసం దైవ సన్నిధిలో సైతం మోసాలకు పాల్పడుతున్నారు. మీరు వింటున్నది నిజమే. అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికులను మోసం చేసిన భాగోతం బట్టబయలైంది. అన్నవరం పారిశుద్ధ్య కార్మికులకు జరుగుతోన్న అన్యాయంపై టీవీ9 అందిస్తోంది ఈ గ్రౌండ్ రిపోర్ట్. అన్నవరం దేవస్థానంలో ఏదైతే శానిటేషన్ సిబ్బందికి సంబంధించి చాలా అన్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు అధికారులు నిలదీస్తున్నారు. మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటున్నారు. పిఎఫ్ డబ్బులు కట్టకుండా జీతంలోంచి కట్ చేస్తున్నారు. కనీసం హెల్త్ బాగోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తే కనీసం ఈఎస్ఐ లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మోసం జరిగింది. అసలే తక్కువ జీతాలు, ఇచ్చే జీతాలు కూడా ఆలస్యంగా ఇస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. పైగా నెల నెలా వీరికి వచ్చే జీతాల నుంచి పీఎఫ్ నిధులు కట్ చేస్తున్నప్పటికీ ఖాతాల్లో జమ చేయక తన జోబులో వేసుకున్నాడు వీళ్లకు పని కుదిర్చిన కాంట్రాక్టర్. వీరికి పీఎఫ్ జమ చేస్తున్నట్లుగా నకిలీ పీఎఫ్ చలాన్లు జారీ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అన్నవరం దేవస్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికుల్ని సరఫరా చేసి కాంట్రాక్టు దక్కించుకున్న గుంటూరుకు చెందిన కనకదుర్గ మ్యాన్ పవర్ సర్వీసెస్ సంస్థ ప్రతి నెల 350 మంది సిబ్బందికి 59 లక్షల రూపాయల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఇందులోంచి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉద్యోగి వాటా 12%, ఎంప్లాయర్ వాటాగా మరో 12%ని కాంట్రాక్టర్ జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల జీతాలు పీఎఫ్ ముందుగా వారి ఖాతాల్లో జమ చేసిన తర్వాతే కాంట్రాక్టర్ కి నిధులు విడుదల చేస్తోంది దేవస్థానం. మార్చి నుంచి జూన్ వరకు సిబ్బందికి సంబంధించిన పీఎఫ్ మొత్తం 42 లక్షలు చెల్లించినట్లుగా నకిలీ చలాన్లని దేవస్థానానికి సమర్పించి దాదాపు 1,72 లక్షల బిల్లుని రాబట్టుకున్నాడు కాంట్రాక్టర్. 3 నెలలుగా తమ పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో పారిశుద్ధ్య సిబ్బంది ఆందోళనకు దిగడంతో ఈ మోసం బహిర్గతమైంది. గతంలో హైదరాబాద్ కు చెందిన కేఎల్టీసీ సంస్థ సైతం ఇదే రీతిలో కోట్ల రూపాయల పీఎఫ్ ని ఎగ్గొట్టిందని అంటున్నారు కార్మికులు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మికమైనటువంటి దేవస్థానం అన్నవరం సత్యదేవుని దేవస్థానం. అలాంటి ఆలయంలో శానిటేషన్ సిబ్బందికి సంబంధించి ఏదైతే పీఎఫ్ కట్టేటువంటి పత్రాలు అవుతుంటాయో ఆ సంబంధించినటువంటి స్లిప్ ఫార్జరీ చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా ఆలయాన్ని శుభ్రం చేసేటువంటి కార్మికులు మనతో ఉన్నారని మీకు ఎలాంటి అన్యాయం జరిగింది? పీఎఫ్ కట్టాలని ఎన్ని సంవత్సరాల నుంచి కట్టట్లేదు? పీఎఫ్ 5 సంవత్సరాలు పెట్టి కడతలేదు సార్. పద్మావతి కాంట్రాక్ట్ ఉన్నప్పుడు అయితే మటుకి 6-7 వేలు వచ్చిందని 60-70 వేలు వచ్చింది సార్. ఇప్పుడు కేఎల్టీసీ కాంట్రాక్ట్ తీసుకున్నదండి, పీఎఫ్ తీసుకుంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటుంది సార్. దానికి కడతలేదండి, పీఎఫ్లో వేయలేదు సార్. అలాగని ఇప్పుడు శ్రీకాంతదుర్గ కాంట్రాక్ట్ తీసుకున్నదండి. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాక కూడా మనిషికి 2,000 వేలు చొప్పున కట్ చేస్తున్నారు. ఏంటంటే పీఎఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు కానీ అవి కూడా పర్లేదు సార్. కానీ మాకు చూస్తే శాలరీలో చెక్ చేసుకుంటే ఈ అమౌంట్ కట్ అయిపోతుందండి. ఏంటండి అని అడిగితే అది మీకు పీఎఫ్లో అయ్యిందనేసి కట్ చేశారమ్మా, అది మాకేం తెలుసు, మీ సార్లను అడగండి అనేసి అంటున్నారు. ఈ 2 నెలలు కనకదుర్గ శాలరీ వేయలేదండి. పీఎఫ్ 5 మంత్స్ అండి, కరెక్ట్ ఈ రోజుతో 5 మంత్స్ పూర్తవుతుంది సార్. గతం పద్మ కాంట్రాక్ట్ వచ్చిందండి, 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాల్లో మాకు పీఎఫ్లో 70,000 దాకా అలా వచ్చండి. అందులో కూడా డాక్టర్ సర్టిఫికేట్ అవి ఉన్నాయన్నారు, అవి కూడా రాలేదండి. ఇందులో కేడీసీ వచ్చిందండి. కేడీసీలో మాత్రం మాకు 5 సంవత్సరాల నుంచి ఏం పడలేదండి. పీఎఫ్లు అడుగుతుంటే అధికారులు అడుగుతాము, మా వాళ్ళని అడగండి, నేను అడగండి, మాకు సంబంధం లేదంటున్నారండి. కాంట్రాక్ట్ సంస్థ బండారం బయటపడటంతో యజమానికి నోటీసులు జారీ చేసింది దేవస్థానం. దిగివచ్చిన కాంట్రాక్టర్ మార్చ్, ఏప్రిల్, మే నెలకు సంబంధించి పీఎఫ్ మొత్తం 29.74 లక్షల్ని జులై 9, 14, 15 తేదీల్లో చెల్లించి రసీదులు జమ చేశాడు. అంతకుముందు ఇచ్చిన రసీదులు నకిలీవని నిర్ధారించుకున్న దేవస్థానం కాంట్రాక్టర్ పై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు. చలాన్లు, రికార్డులు పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటరీ ఇన్స్పెక్టర్ టి వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ ఎం రామకృష్ణలని సస్పెండ్ చేసి మరో 5గురికి నోటీసులు జారీ చేశారు ఆలయ ఈవో. మ్యాన్ పవర్ ఏజెన్సీ అని ఆరోపించడం జరుగుతుంది. కాబట్టి దీనిపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నాం. ఈ పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా కార్మిక చట్టంలోకి పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి ఎట్టి అన్యాయం జరగకుండా ప్రతి నెల వాళ్ళ ఈపీఎఫ్, ఈఎస్ఐ వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అన్నవరం దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికులకు జరిగిన మోసంపై స్పందించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ ఘటనపై విచారణకి కమిటీ వేశామని వెల్లడించారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. ఏదైతే మేము ఆల్రెడీ దానికి ఇన్స్పెక్ట్ చేయమని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ఉన్న వాళ్ళు శాలరీస్ తక్కువ ఇవ్వటం,
ఈఎస్ఐ కట్ అవుతున్నా సరే వాళ్ళకి ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అటు తిరుపతిలో ఇష్యూ ఉంది, దాన్ని కూడా షార్ట్ అవుట్ చేయమని దాని మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా ప్రతి మ్యాన్ పవర్ ఏజెన్సీస్ని కూడా చెక్ చేసి వాళ్ళు ఈఎస్ఐ కట్ చేస్తున్నారా, కట్ చేస్తుంటే వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కూడా చూడమంటం జరిగింది. నాకు తెలిసి చాలా చోట్ల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద ఎట్టి పరిస్థితులు వాళ్ళు బ్లాక్ లిస్టులో పెట్టడానికి కూడా మేము వెనకాడం. అరాకొరా జీతాలతో పనిచేస్తున్న తమను ఈ విధంగా మోసగించడంపై కార్మికులు, ఇటు కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కార్మికులు కోరుతున్నారు. కుటుంబ పోషణ కోసం తర్వాత తీసుకోవాల్సినటువంటి పిఎఫ్ను కూడా ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన క్యాష్ను కూడా రానివ్వకుండా చేస్తున్నారు కాంట్రాక్టులు అంటూ కూడా ఈ ప్రభుత్వాన్ని వీళ్ళంతా కూడా ఆర్జిస్తున్నారు. అన్నవరం దేవస్థానంలో 100% రసూత్తో కలిసి సత్య టీవీ, నేను అన్నవరం దేవస్థానం నుంచి.